రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, పాకిస్తాన్లో పాకిస్తాన్ సైన్యాన్ని ఖైబర్ పఖ్తూన్వాలో ఉన్నటువంటి తహరీకే తాలిబాన్ పాకిస్తాన్ అనేటటువంటి మతవాద సంస్థ యొక్క గెరిల్లాలు సాయుధులు పచ్చడి చేస్తున్నారని మనం గతంలో కూడాను ఒకటి రెండు వీడియోల్లో చెప్పుకున్నాం. ఏ రకంగా ఖైబర్ పఖ్తూన్వాలో అదేవిధంగా దక్షిణ పంజాబ్లో తహరీకే తాలిబాన్ పాకిస్తాన్ సేనలు విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి, ఆర్మీ గుండెల్లో భయాన్ని జొప్పిస్తున్నాయి, ఆర్మీ అసలు బ్యారక్స్ నుంచి బయటకు రావడానికి సంకోచిస్తోంది. కొన్ని సందర్భాల్లో ఆర్మీ క్యాంప్స్లోకే వెళ్ళి దాడి చేసి వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ చూసి పాక్ ఆర్మీ భయపడుతోంది. దానికి సంబంధించిన వీడియోలు గతంలో కూడా చేశాము. పాకిస్తాన్ ఆర్మీ ఆగస్టు నెలలో అజ్బే ఇస్తిఖామ్ పేరిట ఒక ఆపరేషన్ని నిర్వహించింది. ఈ ఆపరేషన్ లక్ష్యము తహరీకే తాలిబాన్ పాకిస్తాన్ని తుదముట్టించడము, అదుపు చేయటము, దాన్ని పూర్తిగా అంతమొందించడం. కానీ ఈ ఒక్క నెలలో ఆగస్టు నెలలో ఏం జరిగింది? ఆగస్టు నెలలో ఏం జరిగిందో చెబుతూ తహరీకే తాలిబాన్ పాకిస్తాన్ ఒక ప్రకటనను జారీ చేసింది మీడియాకి. ఆ ప్రకటన ప్రకారము ఒక్క ఆగస్టు నెలలోనే 242 దాడుల్ని తహరీకే తాలిబాన్ పాకిస్తాన్ ఆర్మీ మీద నిర్వహించింది. అంటే రోజుకి 8 దాడుల్ని చేసినట్టు లెక్క. అంటే ప్రతిరోజు 8 చోట్ల దాడులు జరిగినాయి. అక్కడొక దాడి, ఇక్కడొక దాడి, ఈ రకంగా 8 దాడులు జరిగినాయి. దీనిలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి మొత్తం 447 మంది చనిపోయారు. ఇందులో ఆర్మీకి చెందిన వాళ్ళు 272 మంది, అదేవిధంగా స్పెషల్ సర్వీసెస్ గ్రూప్కి చెందినటువంటి వాళ్ళు ఇందులోని 272 మందిలో ఆర్మీ ఎస్ఎస్జీ ఉన్నారు. మరొక 86 మంది కౌంటర్ టెర్రరిజం ఆపరేటివ్స్, అంటే టెర్రరిజంని అంతమొందించేందుకు పనిచేసేటటువంటి గూఢచారి సంస్థలకు చెందిన వాళ్ళు 86 మంది చనిపోయారు. ఇది తహరీకే తాలిబాన్ పాకిస్తాన్ జారీ చేసినటువంటి పత్రికా ప్రకటన. గత నెల, అంటే ఆగస్టుకి ముందరి నెల అయినటువంటి జూలైలో మొత్తం అంతా కలిపి 146 దాడుల్ని చేస్తే, అంటే రోజుకి 3-4 దాడులు చేశారు. ఇప్పుడు ఏకంగా 8 దాడుల్ని చేశారంటే డబుల్ చేశారు. పాకిస్తాన్ ఆర్మీ ఆపరేషన్ ఏ రకంగా విఫలమైందో తహరీకే తాలిబాన్ పాకిస్తాన్ ప్రకటించింది. అంతేకాకుండా ఈ ఆర్మీ 447 మంది చనిపోయింది. యావరేజ్ తీస్తే ప్రతిరోజు 14 లేదా 15 మంది పాకిస్తానీ జవాన్లు చనిపోయారు. పాకిస్తానీ జవాన్లు అంటే పంజాబ్ నుంచి వెళ్ళినటువంటి సైనికులు. ఎందుకంటే బలూచులు కానీ పష్తూన్లు కానీ తమ సొంత ప్రజల మీద పోరాడరని పాకిస్తాన్ నమ్ముతుంది. వాళ్ళ లాయల్టీ విషయంలో పాకిస్తానీ ఆర్మీకి సందేహాలు ఉన్నాయి కాబట్టి పంజాబీ ఆర్మీ వెళ్తుంది. ఈ లెక్కన పాకిస్తాన్ ఆర్మీకి చెందినటువంటి ఒకరోజు 14 మంది, ఒకరోజు 15 మంది చొప్పున చనిపోతున్నారు. 14.5 ఈజ్ ది యావరేజ్. ఈ దాడుల్ని కనుక మనం చూసినట్లయితే దాడుల్లో ఒక పాకిస్తాన్ మిలిటరీ ట్యాంక్ని విధ్వంసం చేయటం జరిగింది. 5 పాకిస్తానీ డ్రోన్లను కూలదోల్చటమే కాకుండా 6 మిలిటరీ బిల్డింగ్స్ని నేలమట్టం చేశారు. ఇవే కాకుండా దాదాపు 39 డిటెన్షన్ రూమ్స్, అంటే ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేసి దర్యాప్తు చేసేటటువంటి చోట, లేకపోతే శత్రువుల్ని అరెస్ట్ చేసి విచారణ చేసి వాళ్ళని జైల్లో ఉంచేటటువంటి చోట 39 డిటెన్షన్ సెంటర్స్ని పూర్తిగా ధ్వంసం చేశారు. అంటే పాకిస్తాన్ ఆర్మీ బిల్డింగులను కాపాడుకోలేకపోతోంది, డిటెన్షన్ సెంటర్లను కాపాడుకోలేకపోతోంది, ట్యాంక్స్ని కాపాడుకోలేకపోతోంది. ఈ పరిస్థితిలో ఉంది అని తహరీకే తాలిబాన్ పాకిస్తాన్ పత్రికా ప్రకటన విడుదల చేసింది. తమాషా ఏంటంటే ఇది అబద్ధమని కానీ, ఇందులో ఉన్నటువంటి ఇవి సత్యాలు కావు అని ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ స్టాటిస్టిక్స్ తోటి ఇది కాదు, ఇంతమంది కాదు, ఇంతమందే చనిపోయారని చెప్పి కానీ ఐఎస్పిఆర్, అంటే పాకిస్తాన్ యొక్క ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ సంస్థ ఏదైతే ఉందంటే పాకిస్తాన్ యొక్క మీడియా రిలేషన్స్, ఆర్మీ యొక్క మీడియా రిలేషన్స్ చూసే సంస్థ, ఇప్పటి వరకు అంటే దాదాపు 36 గంటలుగా ఖండన ప్రకటన కూడా జారీ చేయలేదు. దీని అర్థం ఏంటి? ఈ ఫిగర్స్ అన్నీ వాస్తవమేనని పాకిస్తాన్ ఆర్మీ కూడా
నోటితో చెప్పకుండా అంగీకరిస్తున్నట్టయింది. ఇది ప్రస్తుతము ఖైబర్ పఖ్తూన్వా ఆఫ్ఘనిస్తాన్ని ఆనుకుని ఉన్నటువంటి భూభాగంలో పష్తూన్ల తిరుగుబాటు, తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ చేస్తున్న దాడుల వల్ల పాకిస్తాన్లో ఉన్నటువంటి పాకిస్తాన్ ఆర్మీకి జరుగుతున్నటువంటి నష్టం. అంటే అసలు ఉగ్రవాదులు పైచేయి సాధించి సైన్యము తోక ముడిచినటువంటి సందర్భము ప్రస్తుతం పాకిస్తాన్లో జరుగుతోంది మిత్రులారా. ఇది పాకిస్తాన్ ఆర్మీకి ప్రస్తుతం ఉన్నటువంటి దుర్గతి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.